మీ మాట చేత కానీ మీ పని చేత కానీ మీరు ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4 సంవత్సరాలు అయిందండి అప్పు తీసుకుని. మళ్ళీ వీడు వర్షిప్ లీడర్ అండి, ఎంత అడిగినా ఇవ్వడండి. అప్పు ఎదురంటే పైనుంచి కిందకు చూస్తాడండి, ఇస్తాంలే అంటాడు. వీడికి అనవసరంగా అప్పు ఇచ్చామని ఓ క్రైస్తవుడిగా నిన్ను కూర్చొని అన్నిడు మాట్లాడుకుంటే నీ అప్పుల కార్యక్రమాన్ని బట్టి కూడా ఎవరికి చెడ్డ పేరు చెప్పండి. అంత అప్పు తీర్చలేని దమ్ము లేనప్పుడు నేను ఎవడు చేయమన్నాడు అప్పు? ఇక ఏదో సోకులు లగ్జరీలు కావాలి, దానికోసం నువ్వు అప్పులన్నీ చేసి ఇప్పుడు తిప్పలు తెచ్చి చివరికి నువ్వు చచ్చిపోతున్నాని. సరిగ్గా ఆదివారం నాడు నేను అప్పులోడు ఇంటికి వస్తే ఆ చచ్చిపోతున్నప్పుడు ఏంటంటే అంట మళ్ళీ ఇందులో వంక తప్పించుకోవడానికి ఎవరి పేరు? చచ్చిపోతున్నప్పుడు అప్పులు అడుగుతారంటే చర్చిలోకి వచ్చి అడుగుతారు అవసరమైతే. పాస్టర్ గారు నిలబెట్టాడు తెలియదుగా, మీ దగ్గరికి వస్తున్న విశ్వాసం అండి, వీడు అప్పులు కూడా తీర్చట్లేదు, మళ్ళీ వీడు ఒక వర్షిప్ లీడర్ ఇక్కడ అనగానే ఈ వర్షిప్ లీడర్ని చూసి మనకి ఏం మాటలు తెలియదు, తెలుసదా? అప్పు చేస్తే టైంకి మాట ఇచ్చావు, మాట ప్రకారం అప్పు తెచ్చే. ఆయన ఎదుటోళ్ళ రూపాయి నువ్వు ఎందుకు దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు? ఎదుటోళ్ళ కష్టం నువ్వు ఎందుకు దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు?